హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లియో హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ లోకేష్ గారు. వారు వచ్చేసి జనరల్ ఫిజిషియన్, సెంచురీ హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ. చాలా చక్కని సమాచారాన్ని అందిస్తున్నారు. అలాగే మా ప్రేక్షకులందరూ కూడా మీ యొక్క ఏవైతే సలహాలు సూచనలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉన్నారు. సో అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ వేవ్ చూసాం, సెకండ్ వేవ్ చూసాం, నెక్స్ట్ థర్డ్ వేవ్ అన్నారు. దాంతోపాటు డెల్టా వైరస్ అని ఏదో సంథింగ్ అంటున్నారు, డెల్టా. సో అసలు ఈ డెల్టా వైరస్ ఈ మ్యూటేషన్ ఏంటి డాక్టర్ గారు? నేను డాక్టర్ లోకేష్, కన్సల్టెంట్ ఫిజిషియన్, సెంచురీ హాస్పిటల్. సో మీరు అడిగినట్టు ఈ మధ్య ఆల్రెడీ కోవిడ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 year పైన అయిపోయింది. ఇంకా అందరికీ ఆ భయం ఇంకా తరుముతూనే ఉంది. సో ఏంటంటే ఫస్ట్ వేవ్ చూసాం మనము, అలా వచ్చి అలా వెళ్ళిపోయింది. కానీ సెకండ్ వేవ్ అయితే చాలా పెద్ద ఎఫెక్ట్ కనపడింది అందరిపైన. డెఫినెట్గా ఏంటంటే సెకండ్ వేవ్లో చాలామంది ఇబ్బందులు పడ్డారు, చాలామంది చనిపోయారు అని చెప్పుకోవాలి. సో ఇదే ఇంకా ట్రెండ్ అనేది ఇంకా కొనసాగుతూ ఇప్పుడు థర్డ్ వేవ్ గురించి అందరూ ఆలోచిస్తున్నారు. కానీ ఏంటంటే ఖచ్చితంగా చెప్పగలిగేది ఏంటంటే మనము సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ అనేది డేంజరస్ మోస్ట్లీ కాదు. ఎందుకంటే ఆల్రెడీ హర్డ్ ఇమ్యూనిటీ అనేది చాలామందికి వచ్చేసి ఉంటుంది. అంటే తెలియకుండానే చాలామందికి కోవిడ్ వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. సో ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఎఫెక్ట్ అవ్వడం, దానివల్ల మిగతా వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది కూడా రావడం జరిగింది. అదొకటే పాయింట్ కాదండి, వ్యాక్సినేషన్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా అవుతుంది. ఇంకా రాబోయే 2-3 monthsలో అట్లీస్ట్ ఇండియన్ పాపులేషన్ మొత్తంలో మనకి 20-30% అట్లీస్ట్ మినిమం 30-40% వరకు వ్యాక్సినేషన్ తీసేసుకుంటే సో కోవిడ్ వచ్చే ఛాన్సెస్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే హర్డ్ ఇమ్యూనిటీ అనేది మ్యాక్సిమం వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మనము డెల్టా వేరియంట్ అని అంటున్నాము. సో డెల్టా వేరియంట్ ఏంటంటే ఇండియాలో మోస్ట్ కామన్ వేరియంట్ అది. సో ఏంటంటే WHO ఒక్కొక్క వైరస్ మ్యూటేషన్కి ఒక్కొక్క సైంటిఫిక్ నేమ్ ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ ఏంటంటే మనకి రఫ్గా 4 వేరియంట్స్ చెప్పారు: ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్స్. సో ఆల్ఫా వేరియంట్ వచ్చేసి మనకి వేరే ఒక్కొక్క కంట్రీలో బట్టి ఒక్కొక్కలాగా ఉంటుంది. సపోజ్ యూకే, లండన్ అంటే యునైటెడ్ కింగ్డమ్లో వచ్చేది ఆల్ఫా వేరియంట్ అంటాము. తర్వాత ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో ఉండేది మనం బీటా వేరియంట్ అంటాము. సో గామా వేరియంట్ అనేది బ్రెజిల్లో చూస్తాం అనమాట. సో సైంటిఫిక్ నేమ్ అనేది మనకు నంబర్స్లో, లెటర్స్లో ఉంటుంది, కాంప్లికేటెడ్ ఉంటుంది. కాబట్టి మనకి సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్స్ అని పెట్టామన్నమాట. సో ఇండియాలో డెల్టా వేరియంట్ ఏంటంటే అదే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫెక్షియస్ వేరియంట్ అనమాట. అంటే తొందరగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇండియాలో మనము ఒకవేళ SMS ఫాలో అవ్వకుంటే, అంటే సోషల్ డిస్టెన్సింగ్ కానీ, మాస్క్ పెట్టుకోవడం కానీ, శానిటైజేషన్ కానీ ఇలాంటి పాటించకపోతే ఈ వైరస్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మిగతా వేరియంట్స్తో, ఆల్ఫా, బీటా, గామా వేరియంట్స్తో కంపేర్ చేస్తే డెల్టా వేరియంట్కి ఇన్ఫెక్టివిటీ ఎక్కువ ఉన్నది. సో ఏంటంటే మనం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా ఈ స్ట్రెయిన్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో అందుకోసం ఏంటంటే ప్రతి ఒక్కరు, ఇంకా కోవిడ్ అనేది ఇంకా ఎండ్ అవ్వలేదు, ఇంకా WHO పాండమిక్ అనే అనౌన్స్ చేసి ఇంకా ఉంది, ఇంకా టైం పట్టొచ్చు, మనకి 6 months పడుతుందా, 1 year పడుతుందా ఇప్పుడే చెప్పలేము. కాకపోతే మనము స్ట్రిక్ట్గా SMS అనేది ఫాలో అయ్యి అందరూ ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకుంటే ఖచ్చితంగా దీన్ని మనము కోవిడ్ స్ప్రెడ్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. సో మొత్తము కోవిడ్ని అంతమందించే ఛాన్సెస్ అయితే తప్పకుండా ఉన్నాయి మనకి. ఓకే డాక్టర్ గారు, అయితే మనం ఈ డెల్టా వేరియంట్ అనేది ఉంది కదా, సో ఫస్ట్ దాంతో సెకండ్ దాంతో పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది? నేను ఫస్ట్ దాంతో సెకండ్ దాంతో పోల్చుకుంటే ఆల్రెడీ ICMR స్టడీ చేసింది. ICMR గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ ఆల్రెడీ తేల్చి చెప్పారు ఏంటంటే ఖచ్చితంగా థర్డ్ వేవ్ అనేది సెకండ్ వేవ్ అంత డేంజరస్ ఉండదు. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి అందరు వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ పీపుల్ వ్యాక్సినేట్ అయ్యే వాళ్ళు పెరుగుతున్నారు. సో దానివల్ల వచ్చే హర్డ్ ఇమ్యూనిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఒకవేళ కోవిడ్ ఎఫెక్ట్ అయినా కానీ థర్డ్ వేవ్లో వాళ్ళకి ఏంటంటే జస్ట్ నార్మల్ ఫ్లూ లాగా వచ్చి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే హాస్పిటల్ అడ్మిషన్స్ కానివ్వండి, ICU అడ్మిషన్స్ కానివ్వండి, ఇలాంటివి మోస్ట్లీ 95% పైగా కాకపోవచ్చు అని చెప్తున్నారు. ఇంకోటి పిల్లలలో కూడా వస్తుంది అన్నట్టు అన్నారు. అది కూడా కరెక్ట్గా దాంట్లో కూడా వాస్తవం, దానికి ప్రూవ్ చేసే స్టడీస్లో మాత్రం ప్రస్తుతానికి ఏమీ లేవు. ఓకే, అయితే ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎట్లాగైతే మనం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ చూసాం, సో ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఏంటంటే నార్మల్గా మనం చూస్తున్నాము ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఇప్పుడు థర్డ్ వేవ్ అనేది కూడా 3 scenarios బట్టి ఎలా వస్తుంది అనేది చెప్పగలుగుతారు. ఎందుకంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇండియా మొత్తం అన్లాక్ అయ్యి ఉంది, అంటే లాక్డౌన్ ఏమీ ఎక్కడ అమలులో లేదు. సో అలా ఉంటే ఏంటంటే సెప్టెంబర్ ఎండింగ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు థర్డ్ వేవ్.
ఒకవేళ ఏంటంటే ఇప్పుడు కొంచెం పార్షియలీ ఒకటి నైట్ కర్ఫ్యూస్ కానీ అలా పెడితే ఏంటంటే మనకి కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే అక్టోబర్ నవంబర్ వరకు అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ కంప్లీట్గా లాక్డౌన్ పెట్టారనుకోండి ఈ సిచ్యువేషన్లో, సో జనవరి ఫిబ్రవరి వరకు థర్డ్ వేవ్ కూడా వచ్చే ఛాన్సెసే లేవని చెప్పుకోవచ్చు మనము. సో ఏంటంటే ఇప్పుడు మనము ఎట్లా నివారించవచ్చు అనేది మాత్రం ఖచ్చితంగా మనము ప్రికాషన్ మెథడ్సే బెటర్. సో బిఫోర్ ప్రికాషన్స్ వ్యాక్సినేషన్ అందరూ తీసుకోవాలి. ఫ్రీ అయినా అవ్వనివ్వండి, పెయిడ్ అయినా అవ్వనివ్వండి, ఖచ్చితంగా గవర్నమెంట్ మంచి ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఫ్రీగా కూడా సప్లై చేసే ప్లాన్ ఉంది అందరి సిటిజన్స్కి. కాకపోతే ఏంటంటే ఆ వ్యాక్సినే కావాలి ఈ వ్యాక్సినే కావాలని మాత్రం వ్యాక్సినేషన్ డిలే చేయకండి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏ వ్యాక్సిన్ మీకు అవైలబుల్ ఉందో ఆ వ్యాక్సిన్ తీసుకుంటే బెటర్. దాంతోపాటు మీరు కోవిడ్ తగ్గిపోయింది వాళ్ళు మాస్క్ పెట్టుకోవట్లేదు, వీళ్ళు మాస్క్ పెట్టుకోవట్లేదు అని మీరు పెట్టుకోకుండా ఉండకూడదు. సో ఏంటంటే ఖచ్చితంగా బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడము, సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్స్ తరచుగా శానిటైజ్ చేసుకోవడము చేస్తే కోవిడ్ బారిన పడకుండా ఉంటారు. ఓకే, అయితే డాక్టర్ గారు ఇప్పుడు ప్రజెంట్ ఎటువంటి డైట్ తీసుకుంటే బాగుంటుంది ఈ సందర్భంలో? సో డైట్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. కోర్స్ ఇప్పుడు లాక్డౌన్ తీసేయడం వల్ల అన్ని రెస్టారెంట్స్ అన్నీ ఓపెన్ అయినాయి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఓపెన్ అయినాయి. ఖచ్చితంగా ఇది ఏదైనా లిమిట్లో తీసుకోవాలి. మనము అస్సలు మొత్తం మానేయ అని చెప్పాను, కానీ అప్పుడప్పుడు లిమిట్లో తీసుకుంటే బెటర్. హెల్తీ లైఫ్ స్టైల్ కానీ హెల్తీ డైట్ కానీ చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మీ దాంట్లో ఏంటంటే వెజిటేబుల్ సలాడ్స్ అంటే దోసకాయ కానీ క్యారెట్ కానీ ఇలాంటివి ఖచ్చితంగా మీ బిఫోర్ మీల్స్లో కానీ ఆఫ్టర్ మీల్స్లో కానీ మీ డైట్లో చేర్చుకొని హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ లేకుండా కొంచెం ప్రోటీన్స్ ఎక్కువ తీసుకొని ఫ్యాట్స్ అనేది అవాయిడ్ చేసి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ అలాంటివి అవాయిడ్ చేస్తే బాగుంటుంది. సో అదొకటే కాదండి, ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిదన్నమాట. సో ఫ్రెష్ ఫ్రూట్స్ సీజన్ తగ్గట్టు తీసుకోవచ్చు. ఇప్పుడు కాకపోతే కీవీ కానివ్వండి, డ్రాగన్ ఫ్రూట్ కానివ్వండి, ఫ్రెష్ లైమ్ కానివ్వండి, ఫ్రెష్ ఆరెంజ్ కానివ్వండి, ఫ్రెష్ మొసంబీ జ్యూస్ అట్లాంటివి కూడా డైలీ అట్లీస్ట్ 1 టైం తీసుకుంటే ఖచ్చితంగా మీ ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు డాక్టర్ గారు, సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ తినొచ్చు, తినకూడదు అని అంటారు. సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఖచ్చితంగా డయాబెటీస్ పేషెంట్స్ అనేది వాళ్ళ షుగర్స్ గురించి ఎప్పుడూ జాగ్రత్త వహించాలి. సో వాళ్ళకి ఎంతన్నా షుగర్స్ లో అయినా ఎక్కువ అయినా కొంచెం ఇబ్బంది ఉంటుంది అనమాట. సో కళ్ళు తిరగడం కానివ్వండి, చెమటలు రావడం కానీ అట్లాంటి ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉన్న గ్లూకోమీటర్తోనే షుగర్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ షుగర్స్ అనుకున్న నార్మల్ రేంజ్ కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఫాస్టింగ్ కానీ పోస్ట్ లంచ్ కానీ బ్లడ్ షుగర్స్ చేయించుకొని వాళ్ళ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిస్తే మంచిది. సో వాళ్ళు తీసుకునే ఫ్రూట్స్ ఏంటంటే నార్మల్గా హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఫ్రూట్స్లో ఎక్కువ ఫ్రక్టోస్, సుక్రోస్ అట్లా ఎక్కువ షుగర్స్ ఉంటాయి అన్నమాట. సో అట్లా ఎక్కువ స్వీట్ ఉన్న షుగర్స్, ఎక్కువ పండిన ఫ్రూట్స్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్. సో నార్మల్గా ఏంటంటే మ్యాంగో, సీతాఫల్ పండు, సపోటా ఇలాంటివి మోస్ట్లీ అవాయిడ్ చేస్తే బెటర్. సో ఏదైనా పండిన జామకాయ కానీ, పండిన పపాయ కానీ అట్లాంటివి ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ పండినవి ఉంటే ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సేఫ్గా తీసుకునే ఫ్రూట్స్ అంటే ఆరెంజ్ కానీ, మొసంబీ కానీ, యాపిల్ కానీ ఇట్లాంటివి ఏంటంటే షుగర్స్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి. సో వాళ్ళు అవి తీసుకోవడం ఉత్తమం. ఓకే డాక్టర్ గారు, మనం ఇప్పుడు చాలా మంది హై డయాబెటిక్ పీపుల్ చూస్తున్నాము. సో వాళ్ళు ఇప్పుడు ఈ కోవిడ్ నుంచి ఏ విధంగా వాళ్ళని రక్షించుకోవచ్చు? సో ఏంటంటే కోవిడ్ నుంచి డయాబెటిక్ కానివ్వండి, నాన్ డయాబెటిక్ కానీ, నార్మల్ పర్సన్స్ కానివ్వండి, ఎవరైనా మాత్రము వాళ్ళ రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళ ఏమంటారు బ్లడ్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉండేటట్టు చూసుకోవాలి. అదొకటే కాదండి, ఇప్పుడు హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ డైట్, రోజు ఇంట్లో ఉన్నా కానీ వాకింగ్ అట్లీస్ట్ 30 మినిట్స్, ఒక రోజులో 30 మినిట్స్, అట్లీస్ట్ వారంలో 5 రోజులు చేయడం అనేది మంచి లైఫ్ స్టైల్ అనమాట, ఒక లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్. సో దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు బయట ప్లేసెస్కి వెళ్ళడం అవాయిడ్ చేయండి. ఒకవేళ నిజంగా వెళ్ళాల్సి ఉంటే ఖచ్చితంగా మాస్క్ కానివ్వండి, గ్లోవ్స్ కానివ్వండి, సో శానిటైజర్స్ కానివ్వండి, తరచుగా హ్యాండ్స్ శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి. సో కళ్ళు, ముక్కు, నోరు అనేది ఊరికే చేతితో తాకకుండా అవాయిడ్ చేయడం అనేది బెటర్. ఎందుకంటే ఆ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్తోనే చాలామందికి డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇన్ఫెక్షన్ కంటికి కానివ్వండి, ముక్కు కానివ్వండి, నోరు ద్వారా కానివ్వండి, ఇలా కోవిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో తరచుగా హ్యాండ్ అనేది శానిటైజర్తో శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి. సో గ్రూప్స్లో, పబ్లిక్లో ఎక్కువ గ్యాదర్ అవ్వకుండా ఉంటే బెటర్. ఒకవేళ అవ్వాల్సి ఉంటే సోషల్ డిస్టెన్సింగ్ అనేది పాటిస్తే బాగుంటుంది. ఓకే డాక్టర్ గారు, అయితే చిన్నపిల్లల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
సో చిన్నపిల్లల్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ అండి. కాకపోతే ఏంటంటే పిల్లలలో ఖచ్చితంగా మనము ఇప్పుడు వ్యాక్సిన్ అనేది ఒకవేళ పిల్లల్లో కూడా కొంతమంది అప్రూవ్డ్ ఉంది, ఖచ్చితంగా వాళ్ళు వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా తీసుకొని ఉండాలి. సో హెల్తీ డైట్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి రోజుకొక ఇమ్యూనిటీ బూస్టర్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్స్ కానివ్వండి, ఏదైనా ఒకటి ఇస్తే బెటర్. సో ఏంటంటే వాళ్ళని కూడా కొంచెం వీలైనంత వరకు సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తే బెటర్. ఖచ్చితంగా మాత్రం మాస్క్, శానిటైజర్ మీద వాళ్ళ పేరెంట్స్ అవగాహన తేవడం అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలలో. ఓకే, సో పిల్లల్లో ఎటువంటి డైట్ తీసుకుంటే బెటర్ డాక్టర్ గారు? పిల్లల్లో ఏంటంటే ఖచ్చితంగా హై ప్రోటీన్ డైట్ అనేది చాలా యూస్ఫుల్. చాలామందికి ఏంటంటే మిల్క్ అలాంటి ఇష్టం ఉండదు. సో మిల్క్ ఇష్టం లేని వాళ్ళకి ఏంటంటే ప్రోటీన్ పౌడర్స్ విత్ డిఫరెంట్ ఫ్లేవర్స్ వచ్చాయండి. చాక్లెట్ కానివ్వండి, వెనిలా కానివ్వండి, మ్యాంగో కానివ్వండి. సో వాళ్ళకి నచ్చినట్టు విధంగా ఏంటంటే మనము ప్రోటీన్ పౌడర్ మిల్క్లో ఇచ్చి కలిపి సప్లిమెంట్ ఇస్తే బాగుంటుంది. అదొకటే కాదండి, డ్రై ఫ్రూట్స్ అలాంటివి రెగ్యులర్గా ఇచ్చిన నానబెట్టిన బాదం కానివ్వండి, ఖర్జూర కానీ ఇలాంటివి ఇస్తే ఏంటంటే ఐరన్తో పాటు మిగతా మల్టీవిటమిన్స్తో పాటు ఇమ్యూనిటీ అనేది కూడా బూస్ట్ అవుతుంది అనమాట. సో దాంతోపాటు ఏంటంటే ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకోవడం కానీ, హైడ్రేషన్ మంచిగా మెయింటైన్ చేయడం కానివ్వండి, ప్రోటీన్స్ తీసుకోవడం కానివ్వండి. ఒకవేళ వాళ్ళు ఎగ్ తినగలిగితే రోజు ఒక బాయిల్డ్ ఎగ్ లాంటిది ఇస్తే గ్రోవింగ్ చిల్డ్రన్లో బాగా పనికొస్తుంది. ఓకే డాక్టర్ గారు, చాలా చక్కని విశేషాలు చెప్పారు. ఫైనల్గా ఇప్పుడు ఈ వేరియంట్స్ అన్నీ మారుతూ ఉన్నాయి. సో ఫైనల్గా ప్రేక్షకులకి ఎటువంటి జాగ్రత్తల వల్ల వాళ్ళు ఈ వ్యాధి నుంచి దూరంగా ఉండొచ్చో చెప్పండి డాక్టర్ గారు. సో కామన్గా కోవిడ్ అనేది మనం అనేది వైరల్ ఇన్ఫెక్షన్. సో ఏంటంటే ఏ ఇన్ఫెక్షన్ అయినా ఇప్పుడు రెస్పిరేటరీ బోన్ అంటే త్రూ శ్వాస కానీ త్రూ ఎయిర్ కానీ ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఆల్ఫా కానివ్వండి, బీటా కానివ్వండి, డెల్టా కానివ్వండి, తర్వాత వచ్చేది జీటా, ఇంకా మిగతా XYZ వేరియంట్స్ కానివ్వండి, ఏ వేరియంట్ అయినా మనకి మెయిన్ ప్రికాషనరీ మెజర్స్ అనేది మనము ఖచ్చితంగా మాస్క్ మంచిగా పెట్టుకొని, మంచి సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అయ్యి, శానిటైజేషన్ మంచిగా పెట్టుకుంటే ఏ వేరియంట్ కూడా మన దరికి చేరదు. ఓకే డాక్టర్ గారు, చాలా చక్కని విశేషాలు చెప్పారు మన ప్రేక్షకులందరికీ. సో వ్యూవర్స్ చూశారు కదా, డాక్టర్ గారు చెప్పినట్టు ఇవన్నీ పాటించండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ దిస్ పెద్దికేశ్వర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.